హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబ్లందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. ఉగాది పండుగ అంటే పండుగ అయిపోయే. చూస్తుండగా రోజులు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి బిడ్డ. ఆ, అవునే అమ్మ, చూస్తుంటే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. నిన్న మొన్న పండుగ అని ఇంట్లో ఆ పని ఈ పని సదురుడు దులుపుడే అయింది బిడ్డ. ఇక కాలు చేతులన్నీ గుంజుకపోతున్నాయి. ఇట్లా కూర్చుందాం పటు, ఎంతసేపు నిలబడతాము? మరి వద్దే పండుగకు వాళ్ళ అమ్మగారింటికి పోతప్పుడు ఇల్లన్నీ దులిపి బట్టలన్నీ విండేసి వమ్మని వద్దాయే. నీకు ఇంకా శాతనవుతుందా నువ్వు చేయనీకి? పనంతా వేసి వమ్మంటే అయిపోవు కదా వద్దేను. అవ్వో బిడ్డ, నాకు గంత అదృష్టం ఎక్కడిదే బిడ్డ. అదేం చేస్తుంది, ఎప్పుడు శాతనైతలేదని పండుడు లేచుడే ఉంది. గది పని చేస్తట్టుంది, పని చేయది, ఏం చేయది. ఏమైందమ్మా పండుడు లేసుడు అంటున్నావు? వద్నకు ఏమైంది? జ్వరం కూడా వచ్చిందా? ఏ జ్వరం లేదు, పాలేదే బిడ్డ. దానికి ఏమో రోగం ఉంది, ఏమో కడుపులా నీటి బుడగలు ఉన్నాయట, ఎందో సుష్టుందట. దానికి పిల్లలు పుట్టారటనే. ఇక మొన్న పంచాదైంది దానికి నాకు. అందుకే అవ్వగారింటికి పోయింది. ఇక నీకు ఫోన్లో చెప్దామంటే ఎప్పుడు కొడుకుంటాడు. ఇక బిడ్డకు ఫోన్ చేసి చెప్తుందని అన్న బాధపడతాడని నీకు చెప్పలేదే బిడ్డ. అయ్యా అవునాయే, వదినకు కడుపులో నీటి బుడగలు ఉన్నాయి. అందుకే నాయే ఇన్ని రోజులు వదినకు పిల్లలు ఉడతలేరు. మనమేమో ఏమైంది, ఏమైనా దేవుని మాయనా లేకపోతే ఏమైనా చేతవాడా అని అనుకుంటుమి. అందుకే పిల్లలు అయితలేరా వదినకు? మరి వదినను దావకనకు చూపిస్తురాయే? ఏ దావకనకు చూపిస్తురు? డాక్టరు ఏమన్నాడు మరి? నాకేం తెలుసే బిడ్డ, ఏ దవాఖానకు చూపెట్టుకుంటారో డాక్టరు ఏమన్నదో నాకేం తెలుసు. వాళ్ళు నాకు చెప్తారా, నాకు చెప్పి పోతారా దవాఖానకు? మరి నీకెట్లా తెలిసిందే అమ్మా? నేను ఓ రోజు చిటుకున వాళ్ళు ఉండే అర్రలకు పోయినే బిడ్డ. మంచం మీద ఇన్ని గోళీలు, అన్ని కాగితాలు, ఇట్లా క్యానింగ్ అవన్నీ ఉన్నాయి. అవి తెచ్చి అదే మామ బిడ్డ ఇల్లు ఉంది కదా, దానికి చూపిస్తే అది చెప్పింది. అట్లా బయటపడ్డది. అది చెప్పిరు అనుకుంటున్నావు? ఆ బిడ్డ నాకు తెలియదు, చెప్పనే చెప్పలేదు. అవునా ఏ అమ్మ? అయితే నీకు తెలియకుండానే దావకనకు చూపెట్టుకుంటున్నారు. మరి వద్దన్న అత్తమ్మ మరి నాకు ఇట్లా అయిందని చెప్తే కాకపోనా? మరి వదిన చెప్పకపోతే అన్ననన్న చెప్పొచ్చు కదా, అమ్మ భార్యకు ఇట్లా అయింది అని చెప్తే కాకపోనా? అందరు కలిసి పోయి చూపెట్టకపోదురా? నువ్వు పెద్ద మనిషి అవుతుంది, నువ్వు డాక్టర్ను ఎట్లా అయింది అని అడగకపోదు వాయే? చెప్తే అయిపోగా మరి వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకు చెప్తారు బిడ్డ? వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుంది. అయితే నువ్వు ఆ కాగితాలు గోళీలు అన్నీ చూసి ఏమైంది అని అడిగినందుకు వద్దే అల్లవ్వగారింటికి పోయినా అది. నేను ఏం కూడా అనలేదే. ఇక కాగితాలు చూసి మరి నాకు చెప్పవా అని అడిగిన. ఇక మరి పిల్లలు పుట్టారా ఎట్లా, ఏమైనా చూపెట్టుకుంటారా లేదా అని అడిగిన. ఇక గాయంత దానికి ఏడ్చుకుంటూ అర్రల కురికే. ఇక ఆమె ఏడుస్తూనే ఉంది. ఇక మొగడొచ్చి నా మీద కోపడి ఇక అర్రలకు ఆడూరికే. ఈ ఊరికి మాట్లాడుకురు, ఏం చేసిరో బిడ్డ. ఇక బ్యాగ్లో బట్టలు పెట్టుకురు. ఇక అన్న పోయి దించొచ్చిండు మరి. ఇక అవ్వో గాయంత దానికే అడిగి ఏడ్చుకుంటూ అవ్వగారింటికి పోయినా అది వద్దే. నేను పండుగ కదా, పండుగ కూడా పోయిందేమో అనుకున్నానే. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పరు గిట్లా అయిందని. మళ్ళీ నువ్వు కాగితాలు చూసి తెలుసుకొని అడిగితే ఈ ఏడుపులు తుడుపులా? అబ్బో. సపడేకే బిడ్డ, అన్నొస్తుండు. ఏడికో వస్తున్నావు రా కొడుకా? బయటికి వస్తున్నమ్మా. మొన్న నువ్వు ఫోన్ ఒత్తి లాక్పడ్డది కదా, షాప్లు ఇచ్చిన. ఇక నిన్న పండుగని షాప్ బందే ఉంది, పోయి ఫోన్ తీసుకొని వస్తూనే ఉన్నా. ఆహా, చెయ్యి కడుకొచ్చుకపోరా, అన్నము వేసుకొస్తా తిందువు. పొద్దుగాల కూడా తినమంటే తినకనే పోతివి. నాకు ఇప్పుడు ఏమొద్దమ్మా, నేను కొద్దిసేపు అయినాక తింటది. మీరు తిన్నారా రా చెల్లె? తిన్నామన్నా, ఇప్పటిదాకానే తిన్నాము. పోను తీసుకొని వచ్చిండేమో. ఇక పోయి పెళ్ళానికి ఫోన్ చేసి మాట్లాడతాడేమో. మాట్లాడుకుంటే మాట్లాడుకొని తీయ అమ్మా. ఏమో, నువ్వు కూడా గట్లంటవేందవ్వా? పిల్లలు పుట్టింది ఇంటికి కోడలుగా ఉంటేంది, లేకపోతే ఏంది? మనము ఎట్లన్నా వేసి అన్న మనసు మారవాలే. మార్చి ఏనన్నా పిల్లనన్నా చూసి, లేకపోతే లిల్లి ఉందిగా మామ బిడ్డే, లిల్లినన్నా వేరే పిల్లనన్నా చూసి పెళ్లి చేయాలి. అదైతే కోడలుగా వద్దే వద్దు. నా భార్యను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ తోలొచ్చినప్పటి నుంచి ఫోన్ చేసింది లేదు, మాట్లాడింది లేదు. ఏమనుకుంటుందో ఏమో. ఫోన్ చేస్తేగా ఏమైంది? ఫోను కలుస్తలేదు, ఎంగేజ్ వస్తుంది. సిగ్నల్ లేదా ఏంది అక్కడ? మీనా, చెల్లెకు ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. పండుగకు రమ్మంటే పరీక్షలు ఉన్నాయి, ఇక ఏం రావాల తీ అమ్మ అన్నది. హాస్టల్లోనే ఉండే బిడ్డ. పండుగకు వస్తే అయిపోవు. ఒకసారి ఫోన్ చేయి బిడ్డ, చెల్లెతోని మాట్లాడతా. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే, చదువుకుంటున్నా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా.
పండుగకు రమ్మంటే రాకనే పోతివి, వస్తే అయిపోతుండే కదనే. నేను ఒక్కదాన్నే ఉన్నా, బోర్ కొడుతుంది నాకు. ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ కదనే, సమ్మర్ హాలిడేస్లల్లా ఇంటికే వస్తుంది. ఇగో అమ్మ మాట్లాడుతుందంట, అమ్మతోని మాట్లాడు. మీరు డయల్ చేస్తున్న వ్యక్తి వేరొక కాల్లో బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి మరలా ప్రయత్నించండి. నేను అప్పటి నుంచి మీనాకి ఫోన్ చేస్తున్నా, అప్పుడేమో ఎంగేజ్ వచ్చింది, ఇప్పుడేమో బిజీగా ఉన్నారు అని చెప్తుంది. అంటే అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. మరి ఎవరితో మాట్లాడుతుందో, నేను ఫోన్ చేసినప్పుడు మరి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. 2 రోజులు అవుతుంది ఫోన్ మాట్లాడక. నాకన్నా బిజీగా ఎవరితో మాట్లాడుతుంది? సర్లే, ఫోను లిఫ్ట్ చేయకపోని తను అంత బిజీగా ఉన్నప్పుడు నేను తనను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, మాట్లాడుకోనిలే. ఇక్కడ ఉన్నప్పుడేమో నిన్ను విడిచి ఎట్లుంటానో ఏమో అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా అమ్మగారింటికి 2-3 రోజులు అవుతుంది కదా, ఇంకా నేనేడా గుర్తుకుంటా, మర్చిపోయిందో ఏమో మరి. అందుకే ఫోన్ కూడా ఎత్తుతలేదు కదా. సరే ఎత్తకపోని. మా చెల్లె కూడా పండుగకు వస్తే అయిపోతుండే, మంచిగా 2-3 రోజులు కలిసి ఉన్నట్టుంటుండే. దాన్ని చూడక చాలా రోజులు అవుతుంది, హాస్టల్లోనే ఉంటుంది అది. నా భర్త నన్ను మా అమ్మోళ్ళ ఇంట్లో దించిపోయి 2-3 రోజులు అవుతుంది. పోయిన రోజు ఫోన్ చేస్తే బిజీ అన్నది, ఇక మళ్ళీ తెల్లారి నుంచి స్విచ్ ఆఫ్ అంటుంది. ఏం కావచ్చు మరి. నేను చేస్తేనేమో ఫోను బిజీ అన్నది, స్విచ్ ఆఫ్ అనబట్టే. ఇప్పటిదాకా చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అనబట్టే. మరి ఆయన నన్ను చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేడు మరి? నేను ఊరికే ఫోన్ చేస్తున్నాను కూడా ఫోను స్విచ్ ఆఫ్ పెట్టిండా ఏంది? నాకు ఏం అర్థమైతలేదు, ఆలోచిస్తేనే అంత పిచ్చి ఉంది. ఏం చేస్తలేం బిడ్డ. అక్కన ఇప్పటిదాకానే నాకు ఫోన్ ఇచ్చింది, బయటకు పోయింది. ఇంకా ఏం చేస్తురమ్మా మరి? ఏముంది బిడ్డ, ఏం లేదు. అక్కనే ఇడికి వచ్చినప్పటి నుంచి ముఖమంతా చిన్న పోయినట్టు ఉంటుంది. ఏమైంది బిడ్డ అంటే ఏం చెప్తలేదు. ఏం కాలేదమ్మా, మంచిగానే ఉన్నా అంటుంది. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది బిడ్డ. అక్క అప్పట్లెక్క లేదు. ఏమైందమ్మా అక్కకు? ఏమన్నా గొడవ అయిందా ఏంది వాళ్ళ అత్తగారింటి కాడ? నేను అడిగిన బిడ్డ, ఏమన్నా గొడవ కూడా అయిందా అంటే గొడవ కాలేదంటుంది. అన్నం తిందుదా అంటే ఇప్పుడే వద్దు, జరైనాక తింటా అంటది. మనసులో దగ్గరుంటేనేమో నవ్వినట్టు చేస్తుంది, ఇక దూరం పోతే ముఖం మాసుకున్నట్టు కూర్చుంటుంది. ఏమైందంటే చెప్తలేదు. నేను నా భార్యకు ఫోన్ చేసినప్పుడేమో బిజీ అని వచ్చింది. మరి బిజీ అని వచ్చినప్పుడు నెంబర్ పడ్డప్పుడు నా భర్త ఫోన్ చేస్తుండు, 2-3 రోజులు అవుతుంది మాట్లాడక, అని లేపొచ్చు కదా, లేపలేదు. సరే మరి చేసి గింతసేపు అవుతుంది, మరి వాళ్ళు ఎవరో మాట్లాడేటోళ్ళతో నన్న పెట్టేసి నాకు రిటర్న్ కాల్ అన్న చేయొచ్చు కదా, చేస్తలేదు. వాళ్ళ అమ్మగారింటికి పోయి 2-3 రోజులు అవుతుంది కదా, ఇంకా భర్త ఏడా గుర్తుకుంటాడు మేడంకి. మేడము ఫుల్ బిజీ అయినట్టుంది, ఫోన్లో ఫుల్ బిజీగా మాట్లాడుతుంది ఎవరితోనో ఏమో. నేనేమో నా భార్యతోని ఎప్పుడెప్పుడు మాట్లాడాలి ఫోన్ అని దబదబా షాప్కి పోయి షాప్లకించి ఫోన్ తీసుకొని ఇంటికి రాగానే ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఫోన్ చేస్తే ఫోను బిజీ అంటుంది. చూసినావా, గంతే ఉంటుంది. ఈడున్నప్పుడేమో నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం అన్నట్టు మాట్లాడుతుంది. ఇక ఒక్కసారి అవ్వగారింటికి పోగానే అత్తగారి ఇల్లు మర్చిపోయినట్టుంది మేడం. ఏంటిదిరా చిట్టమ్మ? మామ ఒకసారి ఫోన్ ఇయ్యవా, నేను గేమ్ ఆడుకుంటా. గేమ్ ఆడుకుంటావా చిట్టమ్మ? ఇగో ఈడ మంచం మీద ఉంది చూడు, నువ్వు మంచం మీద కూర్చొని గేమ్ ఆడుకో, నేను బయటకు వేస్తాను, నాకు కొంచెం పని ఉంది. సరే మామ. సరే తీ బిడ్డ, ఉండిగా పైలము. అప్పుడప్పుడు ఫోన్ చేయి నాయన ఫోనుకు. సరే తీ అమ్మ, పెట్టయ్యి. బిడ్డే ఫోన్ నాకు ఇచ్చి వాయే, ఎటు పోయిందో, బయటకు పోయినట్టుంది. పోతే ఓన్ తీజర్సేపు బయట కూసుంటదేమో, ఫోను మంచం మీద పెడతా. అల్లుడు కూడా బిడ్డకు ఫోన్ చేస్తున్నట్టే కనిపిస్తలేదు. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వస్తే అల్లుడు ఊకే ఫోన్ చేసు, బిడ్డ కూడా చేసు. బిడ్డ ఫోన్ మాట్లాడంగా కనిపిస్తూనే లేదు. అల్లుడు చేస్తలేడు, బిడ్డ చేస్తలేదు. ఏందో ఈ కాలం పిల్లలు ఏమన్నుంటే గిట్ల అయిందని బయట పెట్టరు, అన్నీ లోపలనే పెట్టుకుంటారు, లోపలనే బాధపడతారు. ఏది చెప్పరు. ఎటువైనావు బిడ్డ? ఏకి బయట కూర్చొని వస్తున్నానే. ఏమన్నది చెల్లె, ఫోను పెట్టేసిందా? ఇప్పుడే పెట్టేసింది బిడ్డ. పరీక్షలు అయిపోయినాక వస్తుందట ఎండాకాలంలో. అవునా ఏ అమ్మ, నాతో కూడా గట్లనే అన్నది, పరీక్షలు అయిపోగానే వస్తుంది అక్క అన్నది. ఇగో పోను మంచం మీద పెట్టిన బిడ్డ, నువ్వు కూసో, నేను 2-3 గిన్నెలున్నాయి తోమేస్తా. నేను ఏం కూర్చోలతి అమ్మ, నువ్వు ఒక్కదానివి ఏం దోమతావు? నువ్వు దోమదూపా, నువ్వు దోమినా కొది నేను గడిగేస్తా, పని తీరుతుంది, కూర్చుందాం ఇద్దరము. ఎందుకు తీ బిడ్డ అంటే ఇనవైతివి. సరే తీ పోదాంపా, మరి తోమేద్దాంపా.
ఫోను తీసుకురావన్నా బిడ్డ, అల్లుడు కూడా ఫోన్ చేస్తాడేమో గట్నే, ఆయనతో ఫోన్ చేస్తే వినిపించేది మనము బయట గిన్నెలు తోముతుంటే. పోనొద్దు ఏమొత్తి అమ్మ, ఆడనే ఉండంతి. ఆయన ఇప్పుడు ఏం చేయడది, ఆయన బిజీగా ఉండొచ్చు, ఇప్పుడు చాలా బిజీగా ఉండాయన. సరే తీ బిడ్డ, ఉండంతి, మంచం మీద అయితే మంచం మీదనే దా మరి. ఆయన ఇప్పుడు ఏడ ఫోన్ చేసేటట్టుండమ్మా నాకు. అసలు నేను గుర్తుంటే కదా, వచ్చి 3 రోజులు అవుతుంది, ఫోను చేస్తలేడు. నేను చేస్తానేమో స్విచ్ ఆఫ్ అంటుంది. చేయకపోతే ఏం చేస్తా, నా తల రాత ఇట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. అగో కొడుకు ఎటు వేయండో, లేడు కదా రూమ్లా. చిట్టమ్మ ఒకతే కూసుంది. చిట్టమ్మ, చిట్టమ్మ, మామ ఎటు వేయండురా? మామ బయటికి పోతాను వేయండమ్మమ్మ, ఇప్పటిదాకానే. మామ బయటికి పోయిండా? సరేతి. ఓ చిట్టమ్మ, ఫోన్లా ఏం ఒత్తుతున్నవేంది నువ్వు టిక? నేను ఫోన్లా ఏం ఒత్తుతలేనమ్మమ్మ, నేను ఫోన్లా గేమ్ ఆడుకుంటున్నా. ఏం గేమో ఏమో చిట్టమ్మ, పైలము ఫోన్లా ఏది పడితే అది ఒత్తకు. నాకు తెలుసమ్మమ్మ, నేను ఏది పడితే అదే మొత్త గేమ్ ఎట్లాడనో నాకు తెలుసు. ఏం గేమో ఏమో చిట్టమ్మ, పైలము మొన్ననే నాకు తెలియక ఏదేదో అవుతుంటే ఆయనతో ఫోన్ ఏందో లాక్ పడ్డదట. మామ నా మీద కోపానికి వచ్చిండిగా. పైలము. ఏ నువ్వు అమ్మమ్మ, నాకు ఫోన్లా గేమ్ ఎట్లాడనో తెలుసు, నువ్వు చెప్పిందే చెప్తావు ఊకే పో నువ్వు. అవో చిట్టవ్వ, నీ బాంచనవ్వ, ఏమో కోపానికి రాబడుతుంది. కోపంగా కాకు, ఆడుకోతి. అమ్మో గిన్నెలు చాలానే ఉన్నాయి, ఇద్దరం దోమపటికే ఇప్పుడే అయిపోయినాయి. అమ్మనేమో కొన్నే ఉన్నాయి, నువ్వెందుకు తీ బిడ్డ, నేను ఒకదాన్నే దోమతా అనే. ఒక్కతి ఎప్పుడు దోమతుండే పాపము. టైము ఎంత అవుతుంది అసలు? నా భర్త ఏం చేస్తుండొచ్చు, ఫోన్ ఎందుకు చేస్తలేడు? నేను చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అంటుంది. అగో నా భర్త ఫోన్ చేసినట్టుండగా ఇప్పటిదాకా. అమ్మ 3 రోజుల నుంచి ఇవాళ గుర్తుకొచ్చిన నా భర్తకు. నేను వీడికి వచ్చినప్పటి నుంచి నా భర్త ఒకసారి కూడా నాకు ఫోన్ చేయకపోయేసరికి నాకు మనసు చాలా బాధ అనిపించింది. ఒకవేళ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు పట్టుకొని మారిపోయిండేమో అనుకున్నా. నా భర్త అయితే ఫోన్ చేసిండు, నాకు అంతే సంతోషము. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఆగుర్రి. అగో ఫోను రింగ్ అవుతుంది. ఏమండి లేపండి తొందరగా, మీతోని ఎప్పుడు మాట్లాడాలి, మీ గొంతినాలని నాకు చాలా ఆతృతగా ఉంది, లేపుర్రి. అమ్మమ్మ, అత్తమ్మ ఫోన్ చేస్తుంది మామ ఫోన్కు. ఏంది చిట్టమ్మ, అత్తమ్మ ఫోన్ చేస్తున్నది? ఫోను లేపకు, ఫోను కట్ చేయి, సపడగంట కట్ చేయి. సరే అమ్మమ్మ, ఫోను కట్ చేసిన. అగో అదేంది, ఫోను రింగ్ కాగానే ఫోను కట్ చేస్తుండు. అమ్మమ్మ, నువ్వు అత్తమ్మ ఫోన్ చేస్తుంటే ఫోను కట్ చేయమంటున్నావేంది? నువ్వు మాట్లాడొచ్చు కదా, ఫోను ఎందుకు కట్ చేయమంటున్నావు? నేను తర్వాత మాట్లాడుతుంది, ఇప్పుడైతే ఫోను కట్ చేయి. మళ్ళా కూడా వేస్తే ఫోన్ ఎత్తకు, కట్ చెయ్యి. అదేంది, ఫోను రింగ్ కాగానే కట్ చేసిండు, మళ్ళీ ఒకసారి వేస్తా. అగో ఫోను రింగ్ అవుతుందిగా, అగో మళ్ళీ కట్ చేసిండు. అసలు ఈయనకు ఏం కావచ్చు, ఫోన్ చేసిండు, మళ్ళీ నేను ఫోన్ చేస్తే రింగ్ కాగానే కట్ చేస్తుండు, మరి ఎత్తుతలేడు. అసంటప్పుడు ఫోన్ నాకు ఎందుకు వేయచ్చు? ఇప్పుడు నేను చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తుతలేకుండొచ్చు? నా ఫోన్లా మిస్డ్ కాల్ కూడా ఒకటే ఉంది, అంటే ఒకటేసారి వేసిండు ఆయన. మరి అనుకోకుండా చేయదాకి కూడా రావచ్చా? అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన నా మీద ప్రేమతోనో నాతో మాట్లాడనీకో ఫోన్ చేయలేదు, ఏదో అనుకోకుండా చేయదాకినట్టుంది, మిస్ కాల్ పడ్డది, ఇక టక్కున కట్ చేసుకున్నట్టుండు. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే టక్కున కట్ చేసుకుంటుండు. నాతో మాట్లాడడము ఆయనకి ఇష్టం లేదు, అందుకే నా ఫోను ఎత్తుతలేడు, నన్ను అవాయిడ్ చేస్తుండు. నాకు పెళ్ళయి 5 ఏళ్ళు అయినా కానీ పిల్లలు అయితలేరు కదా, అందుకే తల్లి కొడుకులు బదురుకొనే నన్ను నా మొగడు నా అవగారింటి కాడ దించిపోవచ్చునా, మరి అందుకే ఫోను ఎత్తుతలేకుండా వచ్చినా. చిట్టమ్మ, మామ ఫోనుకు ఫోను ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు? 4 times వచ్చిందమ్మమ్మ. ఓ చిట్టమ్మ, నువ్వు ఇంగిల్ పీస్ లేపితే నాకు ఏం అర్థమవుతుంది? అబ్బా తెలుగులో చెప్పరాదు? నువ్వు అట్నే ఉన్నావు, వాళ్ళు ఇల్లు అట్నే ఉంది, మొత్తం ఇంగిల్ పీస్లో మాట్లాడతారు, నాకేం అర్థం కాదు. తెలుగులో చెప్పు, ఫోను ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చిందమ్మమ్మ. చెయ్యి, ఫోను ఎన్నిసార్లు వేస్తావో చెయ్యి. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా కొడుకును ఫోన్ ఎత్తనీయా, నా కొడుకుని నీతోని మాట్లాడనీయా. అసలు నువ్వు నా ఇంటికి కోడలు వద్దే వద్దు, నిన్ను మళ్ళా నా గడప దొక్కనీయా, నువ్వు అటే నా కొడుకిటే. ఇప్పుడు నా కొడుకు వచ్చి ఫోన్ చూసిండు అనుకో, పెండ్లాము ఫోన్ చేసినట్టుగా ఫోన్లో కనిపిస్తుంది. నేను చదువుకుంటేనేమో నెంబరు తీసేద్దును, నాకు తీసేయనికి రాదాయే, ఎట్లా చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఒక ఆలోచన వచ్చింది. చిట్టమ్మ, చెప్పమ్మమ్మ, ఏందో? చిట్టమ్మ, నీకు మామ ఫోన్ల గురించి మీ బాపుకు ఫోన్ చేయొచ్చా? చేయొచ్చమ్మమ్మ.
ఆహా చెయ్యొస్తుందా? ఇప్పుడు మామ ఫోన్లకించి అత్తమ్మకు ఫోన్ చేయొస్తుందా? అబ్బా చెయ్యొస్తుందని చెప్పిన కదా అమ్మమ్మ, ఎన్నిసార్లు అడుగుతావు? కోప్పడకు చిట్టమ్మ, నీకు తెలుసో తెలియదో అని అడుగుతున్నా. ఇప్పుడు అత్తమ్మ మామ ఫోన్లకు ఫోన్ చేసింది కదా, ఆ ఫోన్లకించి అత్తమ్మ నెంబరు తీసేస్తుందా నీకు? ఆ వస్తుంది. ఏది మామ ఫోన్లకించి ఇప్పుడు అత్తమ్మ ఫోన్ చేసింది కదా, ఆ నెంబర్ తీసేసి చూద్దాము నీకు వచ్చో రాదో చెప్తా నేను. ఇప్పుడు ఫోన్ చేసింది కదా, మిస్డ్ కాల్స్ తీసేసిన చూడు. ఇగో చూసుకో, నాకు అన్నీ తెలుసు అంటే నువ్వు నమ్ముతలేవు కదా, చూడు ఫోన్లో మిస్డ్ కాల్ తీసేసిన. అబ్బో చిట్టమ్మ, నీకు తెలియదేమో అనుకున్నా, నీకు అన్నీ తెలుసు. ఆడుకో ఏమో ఆట ఆడుకుంటున్నావుగా ఫోన్లో, ఆడుకో. నేను మంచిగా గేమ్ ఆడుకుంటుంటే అమ్మమ్మ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది. ఉన్న ఇంట్రెస్ట్ పోయింది, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటే ఇంకా గేమ్ వద్దు ఏమొద్దు. నాకు పిల్లలు ఉడతలేరు కదా, అందుకే నా భర్త కావాలనే నన్ను మా అమ్మోళ్ళ ఇంట్లో దించిపోయిండు. నాకు ఫోన్ చేస్తలేడు, నేను ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, మాట్లాడతలేడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇంకా ఆయనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసుడు ఎందుకు? ఫోన్ చెయ్యా ఏం చెయ్యా, నాకు చావైనా బతికైనా మా అమ్మోళ్ళ ఇంట్లోనే, ఇక నేను ఇక్కడనే ఉంటా. నా భర్త ఇట్లా చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను నా భర్త మా అమ్మోళ్ళ ఇంటికాడ దించిపోతే నా మీద ప్రేమతోని దించిపోయింది అనుకున్నా, కానీ ఆయన మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా నేను నీకు ఫోన్ చేయంతి, అస్సలు చెయ్యను. చూసిరుగా దోస్తులు, వీడియో ఎట్లుంది మరి? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, అట్లనే వీడియోని లైక్ చేయరి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము. చూసిరుగా దోస్తులు, వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి.